నిజామాబాద్ జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్ సునీతపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రిన్సిపల్ సునీతతో పాటు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థిని సంగీత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్ సునీతపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రిన్సిపల్ సునీతతో పాటు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థిని సంగీత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ సర్కార్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల సందర్భంగా కుర్చీలు దించుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఆటో కింద పడి 8వ తరగతి విద్యార్థిని సంగీత మృతి చెందడంతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలు మద్నూరు మండలం కోడిచెర గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల సందర్భంగా కుర్చీలు దించుతుండగా ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ బాలాకుమార్ అడిగి తెలుసుకుందాం. బాలాకుమార్, అసలు ఈ ఘటన చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. బోర్లం పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ పాఠశాలకు సంబంధించిన కుర్చీలని తన ఇంటికి తీసుకెళ్లింది ఆటోలో. ఆ ఆటో తరలిస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థులు కూడా అదే ఆటోలో ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇవాళ రిపబ్లిక్ డే ఉందంటూ హడావిడిగా రాత్రి ఆ సామాగ్రిని అంతా కూడా మళ్ళీ తిరిగి పాఠశాలకు తరలిస్తున్న క్రమంలో విద్యార్థులు అదే ఆటోలో తిరిగి పాఠశాలకు వెళ్తుండగా ఒకసారిగా ఆటోలోంచి 3 విద్యార్థులు దూకారు. విద్యార్థులు సడన్ గా ఆటో నుంచి రన్నింగ్ లో ఉన్న ఆటో నుంచి దూకడంతో 2 విద్యార్థులకు గాయాలు కాగా మరో విద్యార్థిని మాత్రం తీవ్రంగా గాయపడింది. తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కూడా తెలిపారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కోడిచెర్ల గ్రామానికి చెందిన స్టూడెంట్ చాలా రోజుల నుంచి అదే గురుకుల పాఠశాలలో చదువుతుంది. విద్యార్థిని మృతికి ప్రిన్సిపల్ డ్రైవర్ ఇద్దరు కూడా కారణం అంటూ తల్లిదండ్రులు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత వాతావరణం బాన్సువాడలో నెలకొంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆందోళన కొనసాగించాయి. అయితే ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ గా స్పందించింది. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించింది. ప్రిన్సిపల్ తో పాటు ఆటో డ్రైవర్ పైన క్రిమినల్ కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. పోలీసులు కూడా విచారణ చేశారు. కొద్దిసేపటి క్రితం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం, పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని బాన్సువాడ డీఎస్పీ ప్రకటించారు. ఇక జరిగిన ఘటనపై బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మృతురాలి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. దీంతో కొద్దిసేపటి క్రితమే బాన్సువాడ ఆసుపత్రిలో విద్యార్థినికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమె అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతం వివాదం సద్దుమణిగినప్పటికీ హాస్టల్లో ఉండాల్సిన స్టూడెంట్స్ ఎందుకు ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లారు, ప్రిన్సిపల్ ఆటోలో ఎందుకు తరలించాల్సి వచ్చింది, సామగ్రిని ఎందుకు తరలించారు, అన్ని అంశాలపైన పూర్తి స్థాయి సమగ్ర విచారణ అయితే జరుగుతుంది.